ఏ విధంగా అయితే ఒక బిల్డింగ్కు పునాది ప్రాముఖ్యమో మన జీవితాలలో కూడా మన పునాది చాలా ప్రాముఖ్యం. ఎలా అయితే బిల్డింగ్ యొక్క పునాది మన కంటికి భౌతిక నేత్రాలకు కనబడదు కాబట్టి పునాది లేదు అనడానికి లేదు. పునాది ఖచ్చితంగా ఉంది, ఎందుకంటే పునాది మీదే ఆ కట్టడం ఆధారపడి ఉంటుంది. సో మన జీవితం కూడా బయటకి మనం కనబడుతుంటాం కదండి, బయటకు మనం చేసే పనులు కనబడుతుంటాయి, బయటకు మనం మాట్లాడే మాటలు కనబడుతుంటాయి. కానీ మన పునాది అంటే వాట్ వీఆర్ ఆన్ ది ఇన్సైడ్, మన లోపల మనం ఏంటి, మన అంతరంగం ఏంటి, మన హృదయం ఏంటి, మన విశ్వాసం ఏంటి, మనం దేవుని మీద ఆధారపడే అనుభవం ఏంటి, అసలు రక్షణ పొందామా లేదా, ఇవన్నీ కూడా ఒక మాటలో చెప్పాలంటే మన లోపల ఉండే విషయాలు. దే ఆర్ లైక్ ద ఫౌండేషన్. అవి మన జీవితానికి ఒక పునాది లాంటివి. మత్తయి సువార్త 7వ అధ్యాయము 24వ వచనం నుండి మనం చదివితే, యేసుక్రీస్తు ప్రభువు తన జీవితంలో మంచి పునాది మీద కట్టుకునే వ్యక్తి ఎవరో, మంచి పునాది మీద కట్టుకోనని వ్యక్తి ఎవరో ఆ 2 మాటలు చెప్పడం జరిగింది. గాస్పెల్ ఆఫ్ మాథ్యూ చాప్టర్ 7, లెట్స్ రీడ్ ఫ్రమ్ వర్స్ 24, 24వ వచనం నుండి. కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతి వాడును బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలియుండును. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, కానీ దాని పునాది బండ మీద వేయబడిను గనుక అది పడలేదు. మరియు ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతివాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిహీనుని పోలియుండును. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, అప్పుడది కూలబడెను, దాని పాటు గొప్పదని చెప్పెను. 2 ఇళ్లను గురించి యేసుక్రీస్తు ప్రభు చెప్పారు. ఒక ఇల్లేమో స్థిరమైన పునాది మీద కట్టబడిన ఇల్లు, గాలి విసిరిన, వరదలు వచ్చిన ఆ ఇల్లు మాత్రం చాలా స్థిరంగా ఉంది. ఇట్ వాజ్ స్ట్రాంగ్, ఇట్ వాజ్ ఫర్మ్, నో డ్యామేజ్, దానికి ఎలాంటి కష్టం రాలేదు. కానీ ఇంకొక ఇంటికి పెద్ద పెద్ద పాటలు వచ్చాయంట. గాలి, వాన, వరద, తర్వాత ఈ పరిస్థితులు బీభత్సం అంతా రాగానే ఆ ఇల్లు వెంటనే కూలిపోయింది. దాని పాటు గొప్పది అని వాక్యంలో వ్రాయబడింది. సో నిజంగా యేసుక్రీస్తు ప్రభు ఇక్కడేదో మనం ఒక ఇంటిని కట్టినట్లు ఆ ఇంటి యొక్క నిర్మాణాన్ని గురించి మాట్లాడడం లేదు. కానీ జీసస్ స్పోక్ అబౌట్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ అవర్ లైఫ్. మన జీవితం అనే ఇంటిని కట్టుకోవడానికి గురించి యేసుక్రీస్తు ప్రభు మాట్లాడారు. మన జీవితం అనే ఇల్లు మనం ఎప్పుడు మంచిగా కట్టుకున్నట్లు అంటే, దేవుని మాటలు విని వాటి చొప్పున చేసేవారు బండ మీద తన ఇంటిని కట్టుకున్న బుద్ధిమంతుని పోలియుండును. వైజ్ పర్సన్. ఇద్దరు వ్యక్తులు చూడడానికి ఇల్లు ఒకేలా కనబడ్డాయంట. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే పునాది లేని వ్యక్తి ఇంకా ఫాస్ట్గా కట్టేశాడు. కానీ వన్ ఫైన్ డే చూసేసరికి అతని కన్స్ట్రక్షన్ సైజులో ఒకేలా ఉంది, పెయింటింగ్స్ ఒకేలా ఉన్నాయి, ఎలివేషన్ ఒకేలా ఉంది, వాటి యొక్క విస్తీర్ణత, ఎన్ని చదరపు అడుగుల్లో ఆ ఇళ్లను కట్టారు, అంతా ఇట్ లుక్డ్ అలైక్ సిమిలర్. ఈ ఇసుక మీద కట్టిన వ్యక్తి చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాడు. ఎందుకంటే నీకంటే నేను తక్కువ టైంలో కట్టేశాను, నీకంటే నేను తక్కువ ఖర్చులో ముగించేశాను, కానీ నీ ఇల్లు నా ఇల్లు దాదాపు ఒకేలా ఉన్నాయి, ఇన్ఫ్యాక్ట్ నా ఇల్లు ఇంకా బాగుంది అని గొప్పగా ఫీల్ అయిపోతున్నాడు. కానీ ఈ బుద్ధిహీనుడు ఆ ఇంటికి సరైన పునాది వేయలేదు. అతను అనుకున్నాడు పైకి ఏం కనబడుతుందో, పై పూతలు చాలా ప్రాముఖ్యము, ఎందుకంటే మనుషులు చూసేది అదే కదా అని అనుకున్నాడు. బట్ హీ డెంట్ రికగ్నైజ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఫౌండేషన్. పునాది యొక్క ప్రాముఖ్యత ఆ వ్యక్తికి అర్థం అవ్వలేదు. కానీ ఒకానొక రోజున గాలి, వరద, తుఫాను రాగానే ఇతని ఇల్లు ఎవరైతే గొప్పలు చెప్పుకున్నాడో, ఎవరైతే పైన ఇంటిని కట్టేశాడో, నేను కూడా చాలా బాగా కట్టేశాను అనే ఒక భ్రమలో బ్రతికాడో, ఐఎమ్ అ స్మార్ట్ వర్కర్. చూడండి, ఈ రోజుల్లో డోంట్ వర్క్ హార్డ్, వర్క్ స్మార్ట్ అంటున్నారు కదండి. వింటున్నారా మీరు ఆ మాటలు? కష్టపడి పనిచేయొద్దు, స్మార్ట్గా పనిచేయండి. తెలివితేటలు ఉండాలయ్యా జీవితంలో పైకి రావాలంటే. ఎవరిని ఎలా మోసం చేయాలి నీకు తెలియాలి, ఎవరితో ఎలా మాట్లాడాలి నీకు తెలియాలి. అన్ని విషయాల్లో నిజాయితీ అంటూ కూర్చుంటే ఇలాగే ఉంటుంది నీ జీవితం. ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్లు ఉంటుందని కొంతమంది నీకు హితబోధలు చేసేవాళ్ళు ఉంటారు. అలాంటి వారు ఏంటంటే వారి జీవితానికి సరైన పునాది వేసుకోకుండా పైకొచ్చేయాలని, ఆ పైన ఒక ఫ్లోర్ మీద ఇంకో ఫ్లోర్ కట్టేసుకోవాలని ఆశపడే వారితో సమానం అన్నమాట. సరైన పునాది లేకుండా తన ఇంటిని కట్టుకున్నవాడు బుద్ధిహీనుడు అని వాక్యం సెలవిస్తుంది. అతను దేవుని మాటలను చూడండి 26వ వచనం, మరియు ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతివాడు. ఇద్దరు వింటున్నారండి దేవుని మాటలు. ఈ నా మాటలు విని అనే మాట బుద్ధిమంతుని గురించి వ్రాయబడింది, బుద్ధిహీనుని గురించి వ్రాయబడింది. ఇద్దరికి దేవుని మాటలు వినబడ్డాయి. కానీ తేడా ఎక్కడొచ్చింది? ఇద్దరు కట్టారు కదా ఇల్లు, ఇద్దరు కట్టారు. సో బోత్ ఆఫ్ దెమ్ డిడ్ వర్క్, సమ్ కైండ్ ఆఫ్ వర్క్. ఏదో ఒక రకమైన పని ఇద్దరు చేశారు. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే ఇద్దరు బాగానే కట్టేసినట్లు అనిపించింది.
ఒకానొక సమయం వచ్చేసరికి వారి పని పరీక్షించబడే సమయం వచ్చే వరకు తెలియలేదు ఎవరు బుద్ధిమంతుడో ఎవరు బుద్ధిహీనుడో. దేవుని వాక్యం సెలవిస్తుంది, దేవుని మాట విని దాని చొప్పున చేసిన వాడేమో బుద్ధిమంతుడైతే, దేవుని మాటను విని కూడా దాని చొప్పున చేయని ప్రతివాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకునిన బుద్ధిహీనుని పోలి. చాలాసార్లు అనుకుంటాము, ఇంత చక్కగా వాక్యం వింటున్నానండి, ఐఎమ్ సో బ్లెస్డ్. అఫ్ కోర్స్ వీఆర్ బ్లెస్డ్. వాక్యం వినినందుకు ధన్యులమే. ఈ వాక్యం వినే అవకాశం లేని వాళ్ళు ఎంతమందో. అయితే వింటున్న వాక్యం చొప్పున జరిగిస్తున్నామా లేదా అన్నదే దట్ మేక్స్ అ డిఫరెన్స్. ఎంత వినేసినా నీ మెదడులో ఉంచుకుంటున్నావా, హృదయం అనే పలక మీద వ్రాసుకుంటున్నావా, అది నీ జీవితంలో అన్వయించుకుంటున్నావా, అది నీ జీవితంలో అనుభవపూర్వకంగా నువ్వు ఇంప్లిమెంట్ చేస్తేనే బుద్ధిమంతుడవి, లేకపోతే బుద్ధిహీనుడవు అని దేవుని వాక్యము సెలవిస్తుంది.